వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్, రిమాండ్కి తరలింపు. వ్యభిచారం చేసి అయినా అప్పు చెల్లించాలని ఒత్తిడి. ఆవేశంతో ప్రొఫెషనల్ తరహాలో హత్య. గంటల్లో ఛేదించిన సింగరాయకొండ పోలీస్. సింగరాయకొండ చేపల మార్కెట్ సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు చెరుకూరి సుబ్బాయమ్మ దారుణ హత్య సంచలనం కలిగించింది. హతురాలు ఆ సమీపంలోని పేదలకు వడ్డీకి డబ్బు ఇస్తుంది. ఆ క్రమంలో సుబ్బాయమ్మ దగ్గర అప్పు తీసుకున్న సుబ్బరామిరెడ్డి కాలనీకి చెందిన మమత, మాధురి, మణికంఠాలు ఆమె చర్యలతో విసిగిపోయారు. వడ్డీ డబ్బు చెల్లించలేకపోతే వ్యభిచారం చేసి అయినా అప్పు కట్టమని నీచంగా వ్యవహరించడంతో గత్యంతరం లేక మమత, మాధవి, మణికంఠాలు సినిమా, టీవీ సీరియల్ తరహాలో వ్యూహం పన్ని ఆమె తినే పాయసంలో మత్తు మాత్రలు కలిపి తినిపించి ఆమె ముఖంపై 2 దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సింగరాయకొండ సిఐ చావా హాజరత్తయ్య, ఎస్ఐ బి మహేంద్ర, టంగుటూరు సింగరాయకొండ పోలీసులు హత్య మిస్టరీని ఛేదించారు. హత్య కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారి మేరకు నేను, మా సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర వారి సిబ్బందితో సహాయంతో ఈరోజు మార్నింగు మన సౌత్ బైపాస్ దగ్గర వీరు వచ్చిన సమాచారం మీద మధ్యవర్తుల సమక్షంలో వీళ్ళని పట్టుకోవడం, ఆ తర్వాత ఏం జరిగిందని యొక్క ముద్దాయిని విచారిస్తే వీళ్ళు ఈ మమత అనే ఆమె నేటివ్ ప్లేస్ వచ్చి అమ్మగారిది ఓగూరు. ఈ 19 ఇయర్స్ బ్యాక్ టంగుటూరులో ఉన్నటువంటి ముసలిరావుకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఒక పాప, బాబు జన్మించారు. సో వాళ్ళ తమ్ముడు అక్క అయినటువంటి, ఎవరైతే తన భర్త అక్క అయినటువంటి మాధురి, అలాగే ఈ నత్తల మమతా కూతురు మణికంఠ, వీళ్ళ ముగ్గురు కూడా ఈ భార్యాభర్తల డిస్ప్యూట్ వచ్చి సింగరాయకొండ మామూలు కాలనీలో నివాసం ఉంటూ ఇక్కడ చెరుకూరు సుబ్బాయమ్మ అని చెప్పి చేపల మార్కెట్ దగ్గర బొంకు పెట్టుకొని జీవిస్తుంటుంది. ఆమెతో వీళ్ళకి పరిచయం ఏర్పడింది. వీళ్ళు కొంత అప్పు ఆమె దగ్గర వీళ్ళ పాప మ్యారేజ్ సంబంధించి కొంత అప్పు చేశారు. ఆ అప్పు ఇచ్చేటువంటి సందర్భంలో ఆమె కొంచెం ఎక్కువగా ఒత్తిడి చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు కొంచెం ప్రెజర్ గురయ్యి ఈమెను చంపేస్తే ఒంటరి మహిళ, ఈమెను చంపేస్తే ఈయన తర్వాత అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, ఈ బాకీ కూడా కట్టవలసినటువంటి అవసరం ఉండదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మమత, నత్తల మమత ఎవరైతే ఉన్నారో ఈమె కొంచెం ఫోన్లో, యూట్యూబ్లో ఈ సిఐడి చూస్తూ ఉంటుంది. ఎలా చంపాలనే ప్లాన్తో ఈ యొక్క మాధురికి జలం ఉంటుంది, దాని మీద నిద్రపోవడానికి నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటుంది. సో ఈ మాత్రలు వేస్తే ఆమె ముత్తులోకి వెళ్ళొద్దు, ఆ తర్వాత దిండితో చంపొచ్చు అనేటువంటి వీళ్ళు ఒక వారం ముందే వీళ్ళ ముగ్గురు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు. అనుకోకుండా 23వ తారీఖు వీళ్ళ యొక్క ఆలోచన నాకు తెలియకుండా సుబ్బాయమ్మకి, ఆ సుబ్బాయమ్మ ఈ మమతాకి ఫోన్ చేసి కొంచెం వేడి చేస్తుంది, కొంచెం పాయసం, బెల్లం పాయసం తీసుకొని రమ్మని చెప్పి చెబితే దాని మీద వీళ్ళు అవకాశం అదునుగా చూసుకొని ఆ యొక్క బెల్లం పాయసంలో ఈ నిద్ర మాత్రలు వేసుకున్నటువంటి మాదిరి వేసుకున్న మాత్రని కొన్ని మాత్రలు ఎక్కువ మోతాదులో పొడి చేసి ఆ పాయసం కలుపుకొని యొక్క సుబ్బాయమ్మ ఇంటికి వచ్చి ఆమె తాపిస్తారు. తాగిన తర్వాత ఆమె తిన్న తర్వాత పాయసం తినక భోజనం చేస్తుంది. చేసిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్రకారం అంత గొడవ పడి ఆమె నెడితే మంచం మీద పడుతుంది. అప్పుడు ఆమెను చంపాలని చెప్పి వీరిద్దరూ, మాధురి, మమత ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని ఈ మాధురి కాళ్ళు పట్టుకొని మమత దిండేసి చంపడానికి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు కాపోయేటప్పటికి వాళ్ళ కొడుకు మణికంఠకి ఫోన్ చేసి రమ్మని చెప్తారు. ఇతను కూడా వచ్చి ముగ్గురు కలిసి మణికంఠ ఉతికి దగ్గర పట్టుకొని ఆమె యొక్క చంపడము, అలాగే కాళ్ళు చేతులు మమత చేతులు పట్టుకోవడం, మాధురి కాళ్ళు పట్టుకొని ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆ మెల్లో ఉన్నటువంటి యొక్క గోప్య చైను మమత తీసుకోవడం, అలాగే ఈ బంగారు వస్తువులు, ఈ డబ్బులు కూడా, ఏటీఎం కార్డు ఇవన్నీ తీసుకొని ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళతో కూడా నిదానంగా ఇంటికి వెళ్తారు. సో దీని మీద మాకు సమాచారం వస్తే ఈరోజు సింగరాయకొండ ఎస్ఐ గారు మేమందరం కలిసి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్లో ముఖ్య పాత్ర పోషించిన నన్ను, అలాగే మా ఎస్ఐ బి మహేంద్రాని, అలాగే మన మోహద్దీన్ ఏఎస్ఐని, శ్రీనివాసుని, మౌలాలి, రమణ, విజయ్, తిరుపస్వామి, మస్తాన్ వలి, అనూష, ఉమెన్ పిసి, ఉమెన్ హుడ్ మేనక, వీరందరూ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అతి తక్కువ టైంలో ఈ విధంగా
మర్డర్ కేసు ఛేదించమని చెప్పి ప్రత్యేకంగా అభినందించారు. థ్యాంక్ యూ.